హాయ్ వ్యూవర్స్, అదృశ్య సినిమా మీకు ఐడియా ఉందా? అందులో మన బ్రహ్మానందం నయనతారని ప్రేమిస్తూ ఉంటాడు. నయనతారని పెళ్లి చేసుకోవాలని అనుకుంటా ఉంటాడు. ఈ వేలో ఆ కుటుంబానికి ఫైనాన్షియల్ చేసే హెల్ప్ అంతా చేస్తాడు. తీరా ఆ నయనతార జూనియర్ ఎన్టీఆర్ ప్రేమిస్తుందని తెలుసుకొని అసలు వీళ్ళ కథ అంటే తేల్చాలని ఊర్లో ఉన్న పెద్దలందరూ తీసుకొని వస్తాడు. దెన్ అసలు ఏం జరిగింది ఏంటి మీరే మాట్లాడి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలని అడిగినప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పేంటి, తండ్రి లేని ఆ కుటుంబానికి తండ్రిలాగా ఆదుకుంటున్నాడు, భర్త లేని ఆమెకి ఓ తోడు అవ్వాలనుకుంటాడని చెప్పేసి అంటారు. అప్పుడు రామప్రభు సిగ్గుపడుతూ ఉండింది. దెన్ బ్రహ్మానందం అంటాడు, చెయ్యి మీరు సిగ్గుపడకండి అని చెప్పి అప్పుడు ఇలాగే చెప్తాడు, తాను ఇష్టపడింది నయనతారని తల్లిని కాదు అని. దెన్ అక్కడ ఉన్న వాళ్ళంతా తను చీ కొడతారు, నువ్వు ఇష్టపడిన తల్లిని కాదా పిల్లనా అంటూ వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడి ఏ మనిషిరా బాబు నువ్వు అన్నట్టు, సిగ్గుందా నీకు అన్నట్టు ఇంకా వేళ మొత్తం చేసేస్తారు, అయిపోయింది కదా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన కొన్ని మాటలు, ఈరోజు ఆయన ఓడిపోయి మాజీ ముఖ్యమంత్రిగా ఉండి వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు రెండు కూడా ఒక చోటకు చేర్చినప్పుడు ప్రజాస్వామ్యం కూడా ఛీ మీరు అలా మాట్లాడకండి, నాకు సిగ్గేస్తుంది, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని ప్రజాస్వామ్యానికి కనుక మాటలు వస్తే అలా మాట్లాడిద్ది అనమాట. గతంలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ మీద రాళ్ళు వేసినప్పుడు కానీ చెప్పులు విసిరినప్పుడు కానీ ఆనాడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ సైతం ఓ రకంగా నాకు గౌతమ్ సవాంగ్ అంటే చాలా ఇష్టం, రెస్పెక్ట్ కూడా ఆయన అంటే, ఎప్పుడైతే ఈ డైలాగ్ అన్నాడో చీ అనిపించింది నాకు ఒక్కసారిగా. ఎందుకు? ప్రజాస్వామ్యంలోనట ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, లేదంటే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కావచ్చు అట, వారికి ఉన్న ఫీలింగ్ నట ఆ రకంగా ఎక్స్ప్రెస్ చేశారట, చెప్పులు వేసి రాళ్ళు వేసి. ఎవరి మీద? చంద్రబాబు కాన్వాయ్ మీదకి. చంద్రబాబు చేసినటువంటి కొన్ని పనుల వల్ల, ఆయన మాట్లాడిన మాటల వల్ల హట్ అయ్యారు కొంతమంది, వారు కొనేటువంటి బాధను ఎక్స్ప్రెస్ చేశారన్నాడు ఆయన. Z+ కేటగిరీ అండి చంద్రబాబు నాయుడు గారిది, ఆయన మీద ఆ రకం చేస్తే అదే. తర్వాత టీడీపీ కార్యాలయం ఉంది కదా మంగళగిరిలో, బాబోయ్ అసలు ఉన్మాదానికి పరాకాష్ట అసలు అదైతే. ఘోరాతి ఘోరంగా వెళ్ళి టీడీపీ ధ్వంసం చేసి ప్రాణం కొడితే ఏంది ఇది అంతా, ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు, అసలు ఏంది ఇది అంతా అని చెప్పేసి అంటే ఏమన్నాడు తెలుసా? ఏదో సభలో స్పీచ్ అనో మండదా అక్క మండదా చెల్లి అని చెప్పేసి అన్నట్టు, మీరు మాట్లాడుతున్న మాటలకి, మీరు నా మీద కూస్తున్న కోతలకి ఎవరికో గాలింది, అలా కాలినోళ్ళు వచ్చి ఆ కోపంతో ఏదో ఇలా చేశారు, దానికి మేమేం చేయాలి, మాదెందుకు బాధ్యత అయింది అని చెప్పేసి అని ఆ రోజు కనీసం కేసు కూడా పెట్టాల. ఏదో నామక వస్తు కేసు పెట్టి బట్ ఆ తర్వాత ఎవరిని అరెస్ట్ చేసిందిలే. రాష్ట్రం అంతా ప్రపంచం అంతా కూడా టీడీపీ ఆఫీస్ని ఎవరు ధ్వంసం చేసేటట్టు మొత్తం చూస్తున్నారు, పట్టించుకోవాలి. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ, లేదు గాజువాక ఎమ్మెల్యే కానీ, వైజాగ్ ఎంపీ కానీ, లేదు కేంద్రం నుంచి వచ్చిన మంత్రులు కానీ ఎక్కడ ఎవరు కూడా దాన్ని ప్రైవేటీకరణిస్తున్నాం, గతంలో అన్నారు కదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాం 600 అని చెప్పేసి మోడీ చెప్పాడు కదా, ఎట్టి పట్ల కానివ్వమని చెప్పేసి టీడీపీ జనసేన గట్టిగా పట్టుబట్టి ఉన్నారు. ఇప్పుడేంటి, డెక్కన్ క్రానికల్లో దాని ఓనర్స్ వచ్చేసి రెడ్డిస్ నాకు తెలిసి, అండ్ వీళ్ళు వైసీపీ ఫేవర్గా ఉంటారని చెప్పేసి ఒక వార్త కూడా ఉంది బయట. వీళ్ళేంటి ఆ పేపర్లో ఏకంగా, నేనైతే నిజంగా నేను షాక్ అయ్యా. అసలు గాజువాక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అనలేదు, అండ్ ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పలేదు, వైజాగ్ ఎంపీ భరత్ చెప్పలేదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పలేదు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పలేదు. వీళ్ళెవరూ చెప్పకుండా యూటర్న్ అని అసలు ఎవరు రాయమన్నారు అసలు? దానికి తోడు ఇదే పేపర్ నాకు తెలిసి జూలై 4వ తారీఖు ఇచ్చినట్టున్నారు. ఏమని పల్లా శ్రీనివాస్ ఏమన్నాడంటే, 8,000 కోట్లు కనుక కేంద్రం కనుక సాయం చేయగలిగితే స్టీల్ ప్లాంట్ మొత్తం సెటరేట్ చేయొచ్చు, అండ్ నష్టాల్లో ఉండదు, అసలు అది లాభాల బాట పెట్టి దాని మీద చెప్తూ కేంద్రానికి మన సాయం అడుగుతామని చెప్పేసి అన్నారు. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా మొదటి నుంచి చెప్తున్నది ఏంటి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అందులో నో డౌట్ 600 అయినా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము అడ్డుకొని తీరుతామని అన్నారు. వీలైతే ఇది రాష్ట్రీయ ఇస్పాత నిగమ్ లిమిటెడ్ అంటారు ఇప్పుడున్న దాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్లో విలీనం చేసే విధంగా మాట్లాడతామన్నారు.
లేదు దీన్ని ఇలాగే ఉంచినట్టయితే దీనికి నష్టం అసలు ఎందుకు వస్తుంది ఏంటన్నప్పుడు సొంతంగా గనులు లేవు. సో రా మెటీరియల్ సంబంధించి గనులు కనుక అలాట్ చేస్తే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లు లాభాల వాడు పట్టేది. సో ఈవేళ దీన్ని స్ట్రెంథన్ చేసుకుంటామని చెప్పున్నారు. ఎక్కడ కానీ ఎవరు కానీ ప్రైవేటీకరణ మేము సిద్ధమనో లేదన్నప్పుడు మోడీ ఏ చెత్త మేము దానికి ఓకే అంటామని ఎవడో చెప్పాల. కానీ ఇందులో ఏమి ఇచ్చారు, యూటర్న్ తీసుకుంది, ప్రైవేటీకరణకు ఒప్పుకున్నారన్న వేళ రాసుకొచ్చారు. ఇక దాంతో అప్పటికే లోకేష్ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంక్లూడింగ్ బీజేపీతో సహా శ్రీనివాస వర్మ నర్సాపురం నుంచి గెలిచాడు. ప్రజెంట్ అతనికి మైనింగ్ దానిలో సమయంలో ఆయనకి సహాయ మంత్రులు. అతను సైతం కూడా బీజేపీ అతను కూడా ప్రైవేటీకరణ మేము కానివ్వము, కేంద్రాన్ని మేము ఒప్పించుకొని దీనిని ఇలాగే ఉండిస్తాం లేదంటే శైలిలో కలుపుతారంటే వాళ్ళు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రైవేటీకరణకు అనుకూలమని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా చెప్పిందిలా. బట్ ఆ పేపర్లు అలా రాసేసారు, ఇలా అనుకూలం అంట, యూటర్న్ తీసుకున్నారు దాన్ని ఇదని. దాంతో ఇక టీడీపీ వాళ్ళు మిగతా వాళ్ళు అంతా కూడా ఏంటి అసలు ఇది మీరు పద్ధతేనా, జర్నలిజం విలువలు కోల్పోయే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు, కరెక్ట్ కదని అన్నారు. ఈలోపు కొంతమంది టీడీపీ కార్యకర్తలు అంటూ ఆడకు వెళ్ళిపోయి డెక్కన్ క్రానికల్ సంబంధించి బయట ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డుని ధ్వంసం చేశారు. తగలబెడతాం ధ్వంసం అది చేశారు. లోపలికి వెళ్ళి టీడీపీ ఆఫీసులో ధ్వంసం చేసినట్టు అలా వాళ్ళు చేయలే. ఇలా చేయడం కూడా తప్పే, నో డౌట్. సో అలా చేయగానే జర్నలిస్ట్ సంఘాలు మిగతా వాళ్ళంతా ఖండించారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అధికారంలో ఉంటే అందరికీ నోరు వచ్చింది. అదేంటో జగన్ అధికారంలో ఉంటే ఘోరాతి ఘోరం జరిగిన సరే నోరులు పెగలవు. ఇప్పుడేంటి ఇంకా మొత్తం కూడా రాద్ధాంతో నానా హడావుడి చేస్తున్నారు. ఈ మూమెంట్లో క్లియర్గా చదవనట్టు చెప్పున్నారు, తప్పు అలా చేయొద్దు, మనం పద్ధతిగా వెళ్దాం. వాళ్ళు తప్పు రాత రాశారా లీగల్గా ప్రొసీడ్ అవుదాం, అంతేగాని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కదా అని చెప్పేసి ఆయన అన్నాడు. లోకేష్ సైతం అదే అన్నాడు. ఆ దాడిని వీళ్ళు ఖండించారు. ఇటువంటి మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆనాడు టీడీపీ ఆఫీస్ మీద దాడినేమో అవతల ఉన్న వాళ్ళకి వచ్చేసి స్వేచ్ఛ కొద్దీ వాళ్ళకి కాలింది, వాళ్ళకి మండింది, వాళ్ళ కోపం వచ్చింది, అందుకు ఆ రకం చేశారని అన్నాడు. ఈరోజు అంత ఘోరాతి ఘోరంగా ఇక్కడ వార్త రాసినా యువతరాలు వచ్చి చేసింది ఏదైతే ఉందో దానికట ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలట. ప్రజాస్వామ్యంలో అసలు ఏంటి దాడులు, ప్రజాస్వామ్యం సిగ్గుపడుతుంది, ప్రజాస్వామ్యం భయపడుతుంది అని రకరకాలుగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి అయితే నాకు నిజంగా అనిపించింది, తూదిని అమ్మ జీవితం అది నోరా లేదని ఇంకేదన్నా అనిపించింది. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఘోరాతి ఘోరంగా టీడీపీ వాళ్ళ మీద దాడులు చేసినా, ఆఫీస్ మీద దాడులు చేసినా నోరు ఎత్తింది లేదు. ఒకళ్ళు నోరు ఎత్తినా కానీ అది స్వేచ్ఛ, అది వాళ్ళకి అనిపించింది చేశారు అన్నటువంటి వ్యక్తి ఈరోజు తప్పుడు వార్త రాశారని దాన్ని ఖండిస్తూ చేయకుండా పని చేసినా అది కూడా బయట. దానికి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలి, ప్రజాస్వామ్యం చంపేస్తారు, రకరకాలుగా మాట్లాడుకొచ్చారు. ఏమనాలి చెప్పండి. అప్పుడేం మాట్లాడి ఇప్పుడేం మాట్లాడాడు. వీడికి అధికారం పోయేసరికి అన్ని గుర్తొస్తూ ఉన్నాయా? ప్రజాస్వామ్యం ఆ రోజు గుర్తు రాలేదా? అసెంబ్లీ సాక్షిగా అనరాన్న మాటలు అని ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది వీళ్ళు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఘోరాతఘోరంగా అవమానించింది వీళ్ళు. మీకు ఉన్నటువంటి ఆ 23 మంది ఎమ్మెల్యేలలో మేము గేట్లు కనుక ఓపెన్ చేస్తే మా దానిలోకి వస్తారు, మీకు ప్రతిపక్ష నేత హోదాకి సంబంధించిన 18 సీట్లు కూడా మీకు ఉండవని చెప్పింది వీళ్ళు. అటువంటి వీళ్ళు మొన్న 11 సీట్లు వచ్చి కూడా ప్రతిపక్ష నేత హోదా మాకు ఇవ్వాలంటారు. ఈరోజు వచ్చేసి వాళ్ళెవరో చేసిన దానికి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నాకు నిజంగా అనిపిస్తుంది. మీలో కూడా ఏమాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటే జగన్మోహన్ రెడ్డి మాటలని ఆ రోజుకి ఈ రోజుకి రెండింటి పక్కన పెట్టి ఏమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.